అక్బరి చరిత్ర పార్ట్ 1. జననం 1542 అక్టోబర్ 15వ తేదీ. జన్మస్థలం ఉమర్కోట్ కోట, సింధ్లో ఉంది. మరణం 1605 అక్టోబర్ 27వ తేదీ. వయస్సు అప్పటికి 63 సంవత్సరాలు. మరణస్థలం ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా. సమాధి వచ్చేసి బిహిస్తాబాద్, సికింద్రా, ఆగ్రాలో ఉంది. వంశం వచ్చి మొఘల్ సామ్రాజ్యము. తండ్రి పేరు నాసిరుద్దీన్ హుమయూన్. తల్లి పేరు నవాబ్ హమీదా బాను బేగం సాహిబా. రిలీజియస్ బిలీఫ్స్ ఇస్లాం దీన్ ఏ ఇలాహీ. పరిపాలన 1556 నుండి 1605 వరకు పరిపాలించారు. పూర్తి పేరు అబుల్ ఫతేహ్ జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. మకుటాలు: ఆల్ సుల్తానల్ ఆజం వల్ ఖాఖాన్ అబ్ ముకర్దమ్ ఇమామ్ ఏ ఆదిల్ సుల్తానుల్ ఇస్లాం కఫతుల్ ఆనం అమీరుల్ ముమీమిన్ ఖలీఫతుల్ ముతఅలీ సాహిబే జమాన్ పాద్షాహ్గా జిలుల్లాహ్ భారత చక్రవర్తి. అక్బర్ అనే పేరు ఎలా పెట్టారంటే, అక్బర్ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో పుట్టడం వల్ల బద్రుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని నామకరణం చేశారు. బద్ర్ అంటే చంద్రుడు అని అర్థం. కాబూల్ హుమయూన్ స్వాధీనమైన తర్వాత దుష్ట శక్తులను తరిమివేయడానికి అతని పుట్టిన తేదీ, పేరు మార్చబడ్డాయి. ప్రసిద్ధి చెందిన పురాతన కథనాల ఆధారంగా గ్రేట్ భారతీయుల చేత అక్బర్కి ఇవ్వబడిన బిరుదు. కానీ నిజానికి అక్బర్ అనే పేరు అతని తాత, తల్లికి తండ్రి షేక్ అలీ అక్బర్ జమీ పేరు నుండి పెట్టబడింది. చిన్ననాటి సంవత్సరాలు: మొఘల్ చక్రవర్తి హుమయూన్ ఆయన కొత్తగా వివాహం చేసుకున్న భార్య హమీదా బాను బేగం ఆశ్రయం పొందుతున్న సింధ్లోని రాజపుత్ర కోటలో 1542 అక్టోబర్ 15న అక్బరు జన్మించాడు. నాయకుడైన షేర్షా సూరితో చేసిన యుద్ధాలలో ఎదురైన ఓటమి హుమయూన్ దేశం వదిలిపోవడానికి దారితీశాయి. అక్బరు తన తల్లిదండ్రులతో పర్షియా వెళ్ళలేదు. వాళ్ళు అనతి కాలంలోనే ముఖ్య పట్టణమైన రేవాకు, ఇప్పటి మధ్యప్రదేశ్కు తరలింపబడ్డారు. అక్కడ ముకుంద్పూర్ అనే గ్రామంలో అక్బరు పెరిగాడు. తరువాతి కాలంలో రేవా మహారాజు గృహంలో యువరాజ్ రామ్ సింగ్తో కలిపి పెరిగాడు. వారిరువురు జీవితాంతం సన్నిహిత మిత్రులుగా మెలిగారు. హుమయూన్ పెద్ద కుమారుడు అక్బరు పర్షియన్ కోట వైభవాలను వదిలి కొంతకాలం పర్షియా తూర్పు దేశంలో, ఆధునిక ఆఫ్ఘనిస్తాన్లో ఆయన మేనమామ అస్కారీ, అతని భార్య పెంపకంలో కొంతకాలం పెరిగాడు. ఆయన యవ్వనం మొత్తం వేటాడడం, పరుగు పెట్టడం, యుద్ధం చేయడం అంటూ నేర్చుకుంటూ గడిపాడే కానీ ఎప్పుడూ చదవడం, రాయడం నేర్చుకోలేదు. అయినప్పటికీ అక్బరు పలు విషయాలలో జ్ఞానం ఉన్న పాలకుడిగా, కళలలో మంచి అభిరుచితో, శిల్పకళ, సంగీతం, సాహిత్యంపై ప్రేమ, విస్తృతమైన ఊహాశక్తి వంటి సమర్థతో పరిణతి చెందాడు. ఆయన చదవడానికి కొంతమంది సహాయకులు ఉండేవారు. 14 ఏళ్ల వయసులో పంజాబ్లోని జలంధర్లో అక్బరుకు రుఖియా బేగంతో వివాహం జరపబడింది. ఆమె అతని మొదటి భార్య, ముఖ్య భార్యగా ప్రాధాన్యత వహించింది. ఇస్లాం షా షేర్ఖాన్ సూరి కొడుకు వారసుల్లో ఏర్పడిన గందరగోళం తర్వాత 1555లో హుమయూన్ తన పర్షియన్ మిత్రుడు మొదటి షాహ్ తహమస్ అందించిన పాక్షిక సైనిక సహాయంతో తిరిగి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత కొన్ని నెలల్లోనే హుమయూన్ మరణించాడు. అక్బర్ సింహాసనాన్ని అధిష్ఠించే వరకు బైరం ఖాన్ తెలివిగా హుమయూన్ మరణ వార్తను దాచివేశాడు. కలనూరు గుర్దాస్పూర్ పంజాబ్ ప్రాంతంలో ఉంది. 13 ఏళ్ల వయసులో అక్బరు ఒక బంగారు వస్త్రాన్ని, ముదురు తలపాగాను ధరించి కొత్తగా నిర్మించిన వేదికపై కూర్చున్నాడు. ఆ వేదిక ఇప్పటికీ ఉంది. అతను దిన్ ఏ ఇలాహీ ప్రాకృతిక ధర్మ మతాన్ని స్థాపించాడు. అక్బర్ పాలన భారత చరిత్రను గణనీయంగా ప్రభావితం చేసింది. అతని పాలనలో మొఘల్ సామ్రాజ్యం పరిమాణంలో, సంపదలో 3 రెట్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు మతాలకు చెందిన పవిత్ర వ్యక్తులు, కవులు, వాస్తుశిల్పులు, కళాకారులు అక్బర్ సభను అలంకరించి శాస్త్రాధ్యయనం, చర్చలు సాగించేవారు. అక్బర్ ఒక శిల్పకారుడు, యుద్ధవీరుడు, కళాకారుడు, ఆయుధ తయారీ నిపుణుడు.
కుమ్మరివాడు, వడ్రంగి, చక్రవర్తి, సేనానాయకుడు, నూతన వస్తువులను కనిపెట్టేవాడు, జంతు శిక్షకుడు. అతని పరిపాలనా కాలంలో వేల కొద్ది వేట చిరుతల నుంచి తనే శిక్షణ ఇచ్చేవాడని ప్రసిద్ధి. జరీ తయారీదారుడు, సాంకేతిక నిపుణుడు, వేదాంతి, బహుళ నైపుణ్యం ప్రదర్శించాడు. వేదాంతిక అక్బరు తన తండ్రి హుమయూన్ మరణాంతరం 14 సంవత్సరాల వయస్సులోనే ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించినప్పటికీ మొఘల్ చక్రవర్తులు చాలా గొప్పవాడిగా ఖ్యాతి గడించాడు. ఆ కాలంలో ఉత్తర భారతదేశంలో రాజకీయ సంబంధిత విషయాల్లో ప్రబల్యత సంతరించుకున్న ఉండే టర్కీలు, మంగోలీయులు, ఇరానీలు అని 3 జాతుల వారు తమ ఇతని పూర్వీకులుగా ఉన్నారు. తన సమర్థతను ప్రదర్శించి ఉత్తర మధ్య భారతదేశాన్ని తన ఆధీనంలోకి తీసుకుని రావడానికి ఆయనకు 2 దశాబ్దాల కాలం పట్టింది.